గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ మా. నేను నిన్న కొన్ని క్వశ్చన్స్ నేర్చుకోరమని చెప్పాను. నేర్చుకున్నావా? నేర్చుకున్నా. అవునా? సరే అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు సరేనా? చెప్తా టీచర్. ఓకే. గాల్వానిక్ సెల్ అంటే ఏంటి? గాల్వానిక్ సెల్ ఈజ్ ఏ రియాక్షన్. చెప్పు. యానోడ్, క్యాథోడ్, సాల్ట్ బ్రిడ్జ్, ఎలక్ట్రిసిటీ ఫార్మ్. చెప్తా టీచర్. గాల్వానిక్ సెల్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ, ఇంకా స్పాంటేనియస్ రియాక్షన్. చెప్తా టీచర్. స్పాంటేనియస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. టీచర్, స్పాంటేనియస్ రియాక్షన్. సరే ఆగాగు. చూడు, ఆ ఆన్సర్ చెప్పడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో. బట్టి కొట్టావు కదా. బట్టి పట్టామంటే మనకు అసలు ఏమీ గుర్తుండదు. ఆ టాపిక్ని మనం నీట్గా అర్థం చేసుకున్నామంటే ఈజీగా చెప్పగలుగుతాము. బట్టి మాత్రం ఎప్పటికీ పట్టకూడదు, సరేనా? టాపిక్ అంతా నీట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను గాల్వానిక్ సెల్ అంటే ఏంటి అనేది చెప్తాను, చూడు, నువ్వే చూడు. గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట బై స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్. అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ వల్ల ఇక్కడ మనకి కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ గాల్వానిక్ సెల్ లో మనకి 2 హాఫ్ సెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క హాఫ్ సెల్ అనేది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, ఇంకా ఒక మెటల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇంకా ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఈ రెండింటికి మధ్యలో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవనేవి అయాన్స్ అనేవి ఒక సొల్యూషన్ నుంచి ఇంకొక సొల్యూషన్ కి ఫ్లో అయ్యేలాగా చూస్తుంది, ఇంకా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఒక ఎలక్ట్రోడ్ వచ్చేసి యానోడ్ గా యాక్ట్ చేస్తుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ వచ్చేసి క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుంది. యానోడ్ వచ్చేసి గాల్వానిక్ సెల్ లో నెగిటివ్, క్యాథోడ్ వచ్చేసి గాల్వానిక్ సెల్ లో పాజిటివ్. సో యానోడ్ దగ్గర మనకి ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి? లూస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఇది ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసుకుంటుంది. రిడక్షన్ దగ్గర ఇది ఇక్కడ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనేది కనెక్ట్ చేస్తాము. దీనివల్ల ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఫ్లో అవుతాయి, ఇంకా కరెంట్ అనేది జనరేట్ చేస్తాయి. గాల్వానిక్ సెల్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి జింక్ కాపర్ గాల్వానిక్ సెల్. జింక్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, కాపర్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. సో దీనివల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుంచి జింక్ నుంచి కాపర్ కి ఫ్లో అవుతాయి అనమాట. సో దీనివల్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. చూసావా నేను ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఒకవేళ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట టాపిక్. నువ్వు బట్టి పట్టావంటే నీకు గుర్తుండదు, ఇప్పుడు గుర్తున్నా నెక్స్ట్ గుర్తుండదు, అసలు ఏం చదువుతున్నావో నీకు అర్థం కాదు. కాన్సెప్ట్ ని అర్థం చేసుకో. ఎలా అయితే ఒక మూవీ చూస్తావో ఆ మూవీలో నీకు అర్థమైందంతా నీ ఫ్రెండ్స్ కి ఎలా షేర్ చేస్తావో అలాగా ఆ టాపిక్ ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి సరేనా? ఏదైతే అర్థం చేసుకున్నావో నీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకో, అప్పుడు నీకు ఇంకా బాగా గుర్తుంటుంది. సరే టీచర్, నేను ఇప్పటి నుంచి బట్టి పట్టను, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను కూడా మీలాగా చెప్పడానికి ట్రై చేస్తాను టీచర్. చూసారు కదా మా టీచర్ ఎంత బాగా చెప్పిందో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.